ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆత్మకూరులో జనసేన సాధకులు ఇప్పుడు నా నాయక అంతా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కనీ విని ఎరుగని విధంగా దాదాపు 10,200 పైచిలకు ఉద్యమి సభ్యత్వాలను నమోదు చేయడం జరిగింది. గతంలో 2,514 మా సభ్యత్వాలు, అంటే 400 టైమ్స్ అధికంగా మేము సభ్యత్వం చేశాం, కష్టపడ్డాం. ఈ పార్టీకి ఇది ఒక ఆత్మకూరు చేతిలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఈ పరిస్థితుల్లో అజయ్ కుమార్ గారు పార్టీ ఇన్ఛార్జినైనా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జినైనా నాకు ఇంటిమేషన్ ఇవ్వాల. తర్వాత నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంటిమేషన్ ఇవ్వాల. ఆయన హడావుడిగా వచ్చి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేశాడు, ఉదయం పెట్టాడు. మీరందరూ చూసే ఉంటారు. ఆ సభకు వచ్చిన వాళ్ళంతా 190 మంది లేడీస్ 500 రూపాయలు కూలికి ఆటోల్లో దూరైన గ్రామం నుంచి తెచ్చుకున్న మనుషులు. ఆ వీడియోలు కూడా చాలామంది రికార్డ్ చేస్తున్నారు. అంటే ఆ మీటింగ్ హాజరైన వాళ్ళు ఎవరూ కూడా ఉద్యమి సభ్యత్వం చేసుకునే స్తోమత వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు 500 రూపాయల కూలికి అక్కడికి వచ్చారు. మరి ఏమి చేద్దామని ఏమి సాధిద్దామని చెప్పి కూలీ వ్యక్తులను తీసుకొచ్చి ఆల్రెడీ కష్టపడి నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉద్యమి సభ్యత్వాలను నమోదు చేసిన వాళ్ళని కాదు అని వాళ్ళు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, జిల్లా ఇన్ఛార్జికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆత్మకూరులో ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారు? ఇతని ఇంట్రెస్ట్ ఏంటి? ఇతను పార్టీ హైకమాండ్ ఏమన్నా ఇతనికి ఏమని చెప్పిందా? నెల్లూరు జిల్లా సభ్యత్వాలు నువ్వు చేయాలని చెప్పిందా? లేదు కదా. దానికి ఒకరు నేసారు కదా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేసారు కదా. మరి మీరెందుకు ఇక్కడ కలగ చేసుకుంటున్నారు? ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలతో మీతో ఉన్న విభేదాల కారణంగానే మిమ్మల్ని మార్చేసి ఆయన వేశారు. మార్చేసిన తర్వాత మీకేం పని ఇక్కడ? ఓకే, మీరు సరే మేము సభ్యత్వాలు ఎక్కువ చేయదలుచుకున్నాము, సభ్యత్వాలు ఎక్కువ చేయదలుచుకుని మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఎస్, ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నెల్లూరు రావడమే ఆయన్ని మా అందరితో కలిపి కూర్చోబెట్టి మా అందరి మధ్య సఖ్యత ఏర్పాటు చేశాడు. ఏ కార్యక్రమం అయినా ఈ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. మేమందరూ దానికి కట్టుబడి ఉన్నాం. 2019 నుంచి 24 దాకా ఆత్మకూరు నియోజకవర్గంలో సైనికుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. అజయ్ కుమార్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారు, ఎలక్షన్కి 3 నెలల ముందు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఈయనకు ఒక పదవి వచ్చింది. పదవి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రభుత్వ పదవి వచ్చింది. నెల్లూరు జిల్లా పర్యవేక్షకుగా పార్టీ బాధ్యత వచ్చింది. పార్టీ బాధ్యత వచ్చిన తర్వాత ఇతను ఈ పాతోళ్ళు కాదు, నాకంటూ ఒక సపరేట్ క్యాడర్ కావాలని చెప్పి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి అతన్ని తప్పించిన తర్వాత మేము పోరాటం చేసే మీద అతను తప్పించడానికి జీర్ణించుకోలేకపోయాడు. ఏ కాడికి నా ప్రమేయం లేకుండా ఇక్కడ జనసేన పార్టీ సభ్యత్వాలు ఎక్కువ జరగకూడదు, జనసేన పార్టీ మనుగడ ఉండకూడదు, ఉంటే నా ప్రమేయం ఉండాలి, లేకపోతే లేదు అనే దీనికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది మాకు. సోషల్ మీడియాలో వాట్సాప్లో వచ్చినటువంటి ఘటన చూసిన తర్వాత మా బావగారికి ఫోన్ చేసిన ఏంది ఆత్మకూరులో గొడవ ఏంటనంటే ఇట్లాంటి సంగతి అనే విషయం తెలిసిన తర్వాత హుటాహుటిన పరిగెత్తాం. అయితే వేములపాటి అజయ్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని పనిచేసుకొనియండి. కష్టపడి 5 సంవత్సరాల పాటు వైసీపీ వాళ్ళతో పోరాటం చేశాం. మేము పోరాటం చేశాం. ఇల్లు వదిలేసి కేసులు పెడితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ నిలబడ్డాం. కూటమి ప్రభుత్వం గెలిపించడంలో మా కష్టం, మా శ్రమ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, స్థానిక కూటమిల నాయకులకి తెలుసు. మీకేం తెలుసయ్యా? అన్యాయంగా అక్రమంగా కష్టపడ్డ వారిని సాధకుల మీద దాడి చేసేదానికి రౌడీ ముక్కని తీసుకొచ్చారంటే ఈ జిల్లాలో జనసేన పార్టీని మీరు ఏం చేయాలనుకో ఉండారు? కడుపు మండిపోతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక పక్క మా అధ్యక్షులు ఈ 2 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న శాఖకి న్యాయం చేస్తూ ప్రజల్లో ఆయన పైన వస్తున్నటువంటి అభిమానాన్ని మేమందరం కూడా ఈ సభ్యతాల రూపంలో మాకు తోచిన విధంగా అన్ని నియోజకవర్గాలు వస్తూ ఉంటే పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరం కూడా గుర్తించి ఎన్నికలకు ముందు కూడా కొంతమందికి
సమన్వయకర్తలుగా, ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళకి ఇన్ఛార్జీలుగా కొనసాగించేదానికి ఆయన ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వేములపాటి అజయ్ గారు మరి మా మీద ఎందుకు నీకు ఆ కక్ష? మమ్మల్ని తొక్కేసి ఏం చేయాలనుకో ఉండారు? ఏం చేయాలనుకో ఉండారు ఈ పార్టీని? మా కష్టం, మా శ్రమని మీరు పవన్ కళ్యాణ్ గారు గుర్తించినా మీరు మాత్రం తొక్కేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాతో మాట్లాడిన రోజు కూడా చెప్పాం, మేము ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం. ఇటీవల కూడా గ్రూపుల్లో అందరితో కూడా కాల్ చేసి అందరం కలిసి పనిచేద్దాం రండి, బలంగా నిలబడదాం రండి, స్థానిక ఎన్నికలు మన కళ్ళ ముందు ఉన్నాయి, అందులో మనమందరం కూడా మన నియోజకవర్గాలు అన్ని పంచాయతీల్లో కూడా మన వంతు మన పర్సంటేజ్లో మనం పోటీ చేయాలా, మన పార్టీని బలపరచుకోవాలా. పార్టీని బలపరచుకుంటేనే రేపొద్దున మన అధినేత కష్టానికి ప్రతిఫలం చూపించిన వాళ్ళం అవుతామని చెప్పి అందరిని కలుపుకుంటా పోతుంటే ఈయన మాత్రం క్రమశిక్షణ కమిటీ మాజీ చైర్మన్ మీరు, ప్రస్తుతం కాదు. మరి దీనికి సంబంధించి ఎవరు చర్యలు తీసుకోవాలా? ఏ పార్టీలో అయినా సరే ఒక నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత ఏంది అని అంటే ఆ పార్టీ ఆ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో ఆ ఇన్ఛార్జికి రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ నాయకత్వం వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా, కాబట్టి మీరు సిద్ధం చేయండి, మేము